పార్లమెంటు భద్రత గోప్యత బలోపేతం చేసే దిశగా లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ప్రాంగణంలో స్మార్ట్ డివైస్లను ఉపయోగించొద్దని కోరింది. స్మార్ట్ స్పెక్స్, స్మార్ట్ పెన్నులు, స్మార్ట్ వాచ్లు వంటి డిజిటల్ పరికరాలను వాడొద్దని ఎంపీలకు సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యాధునిక డిజిటల్ పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. స్మార్ట్ గ్లాసులు, పెన్, కెమెరాలు, స్మార్ట్ వాచ్ లాంటి పరికరాలు ఎంపీల గోప్యతను భంగం చేయడంతో పాటు పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ పరికరాలను దుర్వినియోగం చేస్తే భద్రత, గోప్యత మరియు పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలకు ముప్పు ఏర్పడుతుందని లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. అందుకే పార్లమెంట్ ఎస్టేట్లోని ఏ ప్రాంతంలోనైనా భద్రత, గోప్యత, పార్లమెంటరీ హక్కులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి పరికరాలను ఉపయోగించకుండా ఉండాలని ఎంపీలను విజ్ఞప్తి చేసింది. పార్లమెంటు భద్రత, గోప్యత బలోపేతం చేసే దిశగా లోక్సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ప్రాంగణంలో స్మార్ట్ డివైస్లను ఉపయోగించొద్దని కోరింది. స్మార్ట్ స్పెక్స్, స్మార్ట్ పెన్నులు, స్మార్ట్ వాచ్లు వంటి డిజిటల్ పరికరాలను వాడొద్దని ఎంపీలకు సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యాధునిక డిజిటల్ పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని చెప్పింది. స్మార్ట్ గ్లాసులు, పెన్ కెమెరాలు, స్మార్ట్ వాచ్ లాంటి పరికరాలు ఎంపీల గోప్యతను భంగం చేయడంతో పాటు పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ పరికరాలను దుర్వినియోగం చేస్తే భద్రత, గోప్యత మరియు పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలకు ముప్పు ఏర్పడుతుందని లోక్సభ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. అందుకే పార్లమెంట్ ఎస్టేట్లోని ఏ ప్రాంతంలోనైనా భద్రత, గోప్యత, పార్లమెంటరీ హక్కులకు భంగం కలిగించే విధంగా ఇటువంటి పరికరాలను ఉపయోగించకుండా ఉండాలని ఎంపీలను విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి ఎంపీలు కూడా పార్లమెంట్ కు వెళ్లేటువంటి సందర్భాల్లో మొబైల్స్ కానీ స్మార్ట్ వాచెస్ అందరూ కూడా క్యారీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ సెక్రటేరియట్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది చంద్రిక. దానిలో భాగంగా స్మార్ట్ వాచెస్ కానీ, స్మార్ట్ స్పెక్స్ కానీ, స్మార్ట్ పెన్స్ కానీ, అంటే కెమెరాస్ ఉన్నటువంటి పెన్స్ కావచ్చు, అలాగే కెమెరాస్ ఉన్నటువంటి ఇటీవల కాలంలో మెటాకు సంబంధించిన స్మార్ట్ గ్లాసెస్ అనేది కూడా, స్పెక్స్ అనేది కూడా వచ్చాయి. దాంట్లో ఫోటోస్ కావచ్చు, వీడియోస్ తీసుకునేటువంటి వెసులుబాటు అయితే ఆ స్పెక్స్ లో ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరికరాలను వాడడాన్ని పూర్తిగా వినియోగించకుండా ఉండాలంటూ కూడా ఎంపీలకు సూచన చేశారు. అది పూర్తిగా పార్లమెంట్ డెకోరాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా ఎంపీలకు సంబంధించినటువంటి వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వాటికి సంబంధించినటువంటి వాడినట్లయితే ప్రమాదం అనేది కూడా ఏర్పడుతుంది. దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి బ్రీచెస్ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు అంశాలు ఏవైతే ప్రధానంగా